అమెజాన్ అడవుల్లో దాగి ఉన్న రహస్యాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అమెజాన్ వర్షారణ్యం. అమెజాన్ అడవి లేదా అమెజోనియా అని కూడా పిలుస్తారు. ఇది అమెజాన్ బయోమ్లోని తేమతో కూడిన విశాలమైన ఉష్ణమండల వర్షారణ్యం. ఇది దక్షిణ అమెరికాలోని అమెజాన్ బేసిస్లో ఎక్కువ భాగాన్ని కవర్ చేస్తుంది. ఈ బేసిస్ 7 మిలియన్ కిలోమీటర్లు అంటే 2.7 మిలియన్ చదరపు మైళ్ళనైతే కలిగి ఉంటుంది. దీనిలో 6 మిలియన్ కిలోమీటర్లు అంటే 2.3 మిలియన్ చదరపు మైళ్ళు వర్షారణ్యంతో కప్పబడి ఉంది. ఈ ప్రాంతంలో 9 దేశాలకు చెందిన భూభాగం మరియు 3,344 స్వదేశీ భూభాగాలైతే ఉన్నాయి. ఈ అడవిలో ఎక్కువ భాగం అంటే 60% బ్రెజిల్లో అయితే ఉంది. తర్వాత పెరూ 13%, కొలంబియా 10% మరియు బొలీవియా, ఈక్వెడార్, ఫ్రెంచ్ గయానా, సురినామ్ మరియు వెనిజులాలో స్వల్ప పరిమాణాలైతే ఉన్నాయి. 4 దేశాలు తమ మొదటి స్థాయి పరిపాలన ప్రాంతాలలో ఒక దాని పేరుగా అమెజానస్ను కలిగి ఉన్నాయి మరియు ఫ్రాన్స్ ఫ్రెంచ్ గయానా యొక్క రక్షిత వర్షారణ్యం ప్రాంతానికి గయానా అమెజానియన్ పార్క్ అనే పేరునైతే ఉపయోగిస్తుంది. అమెజాన్ భూమిపై మిగిలిన వర్షారణ్యాల మొత్తం విస్తీర్ణంలో సగానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత జీవ వైవిధ్యమైన ఉష్ణమండల వర్షారణ్యాన్ని అయితే కలిగి ఉంది. దాదాపు 16,000 జాతులలో 390 బిలియన్ల వ్యక్తిగత చెట్లు ఉన్నాయని అంచనా అయితే ఉంది. 350 విభిన్న జాతులకు చెందిన 30 బిలియన్లకు పైగా ప్రజల్లో అమెజాన్లో నివసిస్తున్నారు. ఇవి 9 వేర్వేరు జాతీయ రాజకీయ వ్యవస్థలుగా మరియు 3,344 అధికారికంగా గుర్తించబడిన స్వదేశీ భూభాగాలు విభజించబడ్డాయి. మొత్తం జనాభా స్వదేశీ ప్రజలు 9% అయితే ఉన్నారు మరియు 60 సమూహాలు ఎక్కువగా ఒంటరిగా అయితే ఉన్నాయి. అడవిలో పెద్ద ఎత్తైన అటవీ నిర్మూలన అయితే జరుగుతుంది. ఇది వివిధ హానికరమైన ప్రభావాలకు సృష్టిస్తుంది. బ్రెజిల్లో అటవీ నిర్మూలన వల్లే కలిగే ఆర్థిక నష్టాలు అటవీ నిర్మూలన ద్వారా ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల ధరతో పోలిస్తే దాదాపు 7 రెట్లు ఎక్కువగా ఉండవచ్చు. 2023లో ప్రపంచ బ్యాంకు ఈ ప్రాంతంలో అటవీ నిర్మూలన ఆధారిత ఆర్థిక కార్యక్రమాన్ని ప్రతిపాదిస్తూ ఒక నివేదికను ప్రచురించింది. అటవీ నిర్మూలన వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అది వ్యవసాయ ఆత్మహత్యలకు దారితీస్తుంది. మానవ నివాసులు మొదట కనీసం 11,200 సంవత్సరాల క్రితం అమెజాన్ ప్రాంతంలో స్థిరపడ్డారు. తదుపరి అభివృద్ధి AD 1250 నాటికి అడవి అంచున చివరి చరిత్ర పూర్వం స్థావరాలకు దారితీసింది. ఇది అడవి విస్తరణలో మార్పులకైతే దారితీసింది. చాలా కాలంగా అమెజాన్ వర్షారణ్యం ఎప్పుడూ తక్కువ జనాభా కంటే ఎక్కువగా ఉండదని భావించారు. ఎందుకంటే పేలవమైన నేల కారణంగా వ్యవసాయం ద్వారా పెద్ద జనాభాను నిలబెట్టడం అసాధ్యం. పురావస్తు శాస్త్రవేత్త బెట్టీ మెగ్గర్స్ ఈ ఆలోచనకు ప్రముఖ ప్రతిపాదకురాలు. ఆమె పుస్తకం అమెజోనియా మ్యాన్ అండ్ కల్చర్ ఇన్ ఏ కౌంటర్ఫిట్ ప్యారడైజ్లో వివరించబడింది. వేట ద్వారా వర్షారణ్యంలో 0.2 నివాసితులకు 0.52 చదరపు మైళ్ళ జనాభా సాంద్రత గరిష్టంగా ఉంటుందని, పెద్ద జనాభాకు ఆతిథ్యం ఇవ్వడానికి వ్యవసాయం అవసరమని ఆమె పేర్కొన్నారు. అయితే ఇటీవల మానవశాస్త్ర పరిశోధనలు ఈ ప్రాంతం వాస్తవానికి జనసాంద్రతతో ఉండేదని సూచించాయి. ప్రస్తుత తూర్పు ఈక్వెడార్లోని ఉపానో లోయ ప్రదేశాలలో తెలిసిన అన్ని సంక్లిష్ట అమెజోనియస్ సమాజాల కంటే ముందే అయితే ఉన్నాయి.
ఏడి 1500 సంవత్సరంలో అమెజాన్ ప్రాంతంలో దాదాపు 5 మిలియన్ల మంది నివసించి ఉండవచ్చు. మరాజో వంటి దట్టమైన తీర ప్రాంతం స్థావరాల మరియు లోతట్టు ప్రాంతాల నివాసితుల మధ్య విభజించబడింది. ఆహార ఉత్పత్తి అంచనా ఆధారంగా 1492లో అమెజాన్లో 8 మిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారని ఒక అంచనా అయితే సూచిస్తుంది. 1900 నాటికి స్థానిక స్వదేశీ జనాభా 1 మిలియన్కు పడిపోతుంది మరియు 1980ల ప్రారంభం నాటికి ఇది 2 లక్షల కంటే తక్కువగా ఉంది. అమెజాన్ నది పొడవునా ప్రయాణించిన మొదటి యూరోపియన్ 1540లో ఫ్రాన్సిస్కో డి ఒరెల్లానా బీబీసీ యొక్క అన్యాచురల్ హిస్టరీస్ ఒరెల్లానా తన వాదనలను గతంలో అనుకున్నట్లుగా అతిశయోక్తి చేయకుండా 1540లో అమెజాన్ వెంబడి సంక్లిష్టమైన నాగరికత వృద్ధి చెందుతుందని తన పరిశీలనలో సరైనదేనని రుజువులైతే అందిస్తుంది. అమెజాన్ బేసిస్లో కొలంబియస్ పూర్వ వ్యవసాయం సంపన్నమైన మరియు జనాభా కలిగిన సమాజాలకు మద్దతు ఇవ్వడానికి తగినంత అభివృద్ధి చెందింది. తర్వాత యూరప్ నుండి మశూచి వంటి వ్యాధుల వ్యాప్తితో నాగరికత నాశనమైందని నమ్ముతున్నారు. ఈ నాగరికతకు 20వ శతాబ్ద ప్రారంభంలో బ్రిటిష్ అన్వేషకుడు ఫెర్రీ ఫాసెట్ పరిశోధిస్తారు. అతని యాత్రల ఫలితాలు అసంతృప్తిగా అయితే ఉన్నాయి మరియు అతను తన చివరి పర్యటనలో రహస్యంగా అదృశ్యమయ్యాడు. ఈ కోల్పోయిన నాగరికతకు అతని పేరు జెడ్ నగరం. 1970ల నుండి ఏడి 1-1250 మధ్య నాటి అడవి నిర్మూలన భూమిపై అనేక జియోగ్లోఫ్లు కనుగొనబడ్డాయి. ఇది పూర్వ కొలంబియస్ నాగరికతల గురించి వాదనలను మరింత బలపరుస్తున్నాయి. ఓండెమార్ డయాస్ 1977లో జియోగ్లిఫ్లను మొదటిసారిగా కనుగొన్నందుకు గుర్తింపు పొందారు మరియు ఆక్రేపై ప్రయాణించిన తర్వాత వారి ఆవిష్కరణను మరింత ముందుకు తీసుకెళ్లినందుకు ఆల్సియా రాంజీ ఘనత పొందారు. బీబీసీ యొక్క అన్యాచురల్ హిస్టరీస్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఒక సహజమైన అరణ్యంగా కాకుండా కనీసం 11,000 సంవత్సరాలుగా అడవి తోట పని మరియు టెర్రా ఫ్రేటా వంటి పద్ధతుల ద్వారా మానవుడు ఆకృతి చేశాడని ఆధారాలను అందించింది. టెర్రా ఫ్రేటా అమెజాన్ అడవులలో పెద్ద ప్రాంతాలలో కనుగొనబడింది మరియు ఇప్పుడు దీనిని స్వదేశీ నేల నిర్వహణ ఉత్పత్తిగా విస్తృతంగా అంగీకరించారు. ఈ సారవంతమైన నేల అభివృద్ధి గతంలో ప్రతికూల వాతావరణంలో వ్యవసాయం మరియు వన్యప్రాణుల పెంపకాన్ని అనుమతించింది. అంటే అమెజాన్ వర్షారణ్యంలో అతి పెద్ద భాగాలు బహుశా శతాబ్దాల మానవ నిర్వహణ ఫలితంగానే ఏర్పడ్డాయి, గతంలో అనుకున్నట్లుగా సహజంగా సంభవించలేదు. జింగు తెగ ప్రాంతంలో అమెజాన్ అడవి మధ్యలో ఉన్న ఒక పెద్ద స్థావరాలలో కొన్నిటి అవశేషాలను 2003లో మైకెల్ హేకెన్ బెగ్గర్ మరియు ఫ్లోరిడా విశ్వవిద్యాలయ సహచరులైతే కనుగొన్నారు. వాటిలో రోడ్లు, వంతెనలు మరియు పెద్ద ప్లాజాల ఆధారాలైతే ఉన్నాయి. అమెజానస్లో పొరుగున ఉన్న జివారో తెగల మధ్య పోరాటాలు మరియు యుద్ధాలు అయితే జరిగాయి. గవార్తో సహా జివారోవన్ సమూహంలో అనేక తెగలు ట్రోఫీల కోసం తలలు వేటాడడం మరియు తలలు కుంచుకుపోవడం వంటివి అయితే చేసేవారు. బ్రెజిల్ మరియు వెనిజులా మధ్య సరిహద్దు ప్రాంతాలలో ప్రాంతానికి మిషనరీలు ఖాతాలు యనోమామి తెగలలో నిరంతరం అంతర్గత పోరాటాలను వివరించాయి. యనోమాము పురుషులలో సగటున 1/3 కంటే ఎక్కువ మంది యుద్ధంలో మరణించారు. ముండురుకు అనేది తపోజోస్ నది మరియు దాని ఉపనదుల వెంట విస్తరించిన యుద్ధ ప్రతిపాదికలను తెగ మరియు పొరుగు తెగలు భయపడేవారు.
19వ శతాబ్దం ప్రారంభంలో ముండూరుకును బ్రెజిలియన్లు శాంతింపజేసి లొంగదీసుకున్నాయి. బెరోరో, కయోపో, ముండూరుకు గ్వారాని మరియు టూపీ ప్రజలు పెద్ద యుద్ధ బృందాలు సుదూరు దాడులు నిర్వహించాయని నమోదు చేయబడింది. చాలా బొరోరో సమూహాల తమ పొరుగువారితో నిరంతర యుద్ధాలైతే ఉన్నాయి. దీనికి విరుద్ధంగా జింగును జాతి శాస్త్రవేత్త శాంతియుత సమాజంగా అభివర్ణించారు. వారి యుద్ధ ప్రతిపాదికలను పొరుగువారిపై రక్షణ కోసం మాత్రమే హింసను ఆశ్రయించారు. 20వ శతాబ్దం ప్రాంతంలో అమెజాన్ బేసిస్లో 30 స్థానిక తెగలపై శాంతియుత తెగలుగా జాబితా చేశారు. ప్రత్యేకంగా యుద్ధ ప్రతిపాదికగా వర్ణించారు. అమెజాన్ రబ్బరు విజృంభణ సమయంలో వలసదారులు తీసుకొచ్చిన వ్యాధులు టైఫాస్ మరియు మలేరియా వంటివి 40,000 మంది స్థానిక అమెజోనియన్లను చంపాయని అంచనా అయితే వేయబడింది. 1950లలో బ్రెజిల్ అన్వేషకుడు మరియు స్వదేశీ ప్రజల రక్షకుడు కాండిడో రోండన్ పశువుల పెంపకదారుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొని మరియు 1961లో జింగు నది వెంబడి స్వదేశీ ప్రజల కోసం మొదట బ్రెజిలియన్ జాతీయ ఉద్యానవనాన్ని స్థాపించడానికైతే దారితీసింది. 1961లో బ్రిటిష్ అన్వేషకుడు రిచర్డ్ మాసన్కు పనారా అని పిలువబడే అమెజాన్ తెగవారు చంపేశారు. మాట్సే దంపతులు 1969లో బాహ్య ప్రపంచంతో మొదటిసారి శాశ్వత బంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆ తేదీకి ముందు వారు పెరువియనస్ ప్రభుత్వంతో సమర్థవంతంగా యుద్ధంలో అయితే ఉన్నారు. ఈ వర్షారణ్యం ఈయోసిస్ యుగంలో 56 మిలియన్ సంవత్సరాల నుండి 33.9 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండవచ్చు. అట్లాంటిక్ మహాసముద్రం అమెజాన్ బేసిస్కు వెచ్చని తేమతో కూడిన వాతావరణాన్ని అందించడానికి తగినంత విస్తరించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ఉష్ణోగ్రతలు తగ్గిన తర్వాత ఇది కనిపించింది. వర్షారణ్యం కనీసం 55 మిలియన్ సంవత్సరాలుగా ఉనికిలో అయితే ఉంది. మరి ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం సవన్నా రకం బయోమ్లో లేకుండా ఉంది. కనీసం ప్రస్తుతం మంచుయుగం వరకు వాతావరణం పొడిగా మరియు సంపన్న మరింత విస్తృతంగా ఉండేది. సహారా ఎడారి దుమ్ము గాలితో అమెజాన్కు ఎగిరింది. అమెజాన్ వర్షారణ్యాన్ని సారవంతం చేసే దుమ్ములో 56% కంటే ఎక్కువ సహారా ఎడారిలోనే ఉత్తర చాడ్లోని బొడెలో మాంద్యం నుండి వస్తుంది. ఈ దుమ్ములో మొక్కల పెరుగుదల ముఖ్యమైన భాస్వరం ఉంటుంది. వర్షాలు మరియు వరదల నుండి అమెజాన్ నేలలో ఏటా కొట్టుకుపోయిన భాస్వరం మొత్తాన్ని వార్షిక సహారా దుమ్ము భర్తీ అయితే చేస్తుంది. అటవీ నిర్మూలన అంటే అటవీ ప్రాంతాలను అటవేయోత్తర ప్రాంతాలుగా మార్చడం. అమెజాన్లో అటవీ నిర్మూలనకు ప్రధాన వనరులు మానవ నివాసం మరియు భూమి అభివృద్ధి. 2022లో అమెజాన్ వర్షారణ్యంలో దాదాపు 20% ఇప్పటికీ అటవీ నిర్మూలనకు గురైంది మరియు మరో 6% అత్యంతంగా క్షీణించింది. పరిశోధన ప్రకారం 20 నుండి 25%, అందుకే 0.5% ఎక్కువ చేరుకున్న తర్వాత దానిని అటవేయోత్తర పర్యావరణ వ్యవస్థ క్షీణించిన సవన్నా తూర్పు, దక్షిణ మరియు మధ్య అమెజోనియాలోగా మార్చడానికి చిట్కా బిందువు చేరుకుంటుంది. ఈ సవనైజేషన్ ప్రక్రియ పూర్తిగా అమలులోకి రావడానికి శతాబ్దాలైతే పడుతుంది. 1960ల ప్రారంభానికి ముందు అడవి లోపల ప్రవేశం చాలా పరిమితం చేయబడింది మరియు అడవి ప్రాథమికంగా చెక్కు చెదరకుండా అయితే ఉంది. 1960లలో స్థాపించబడిన పొలాలు, పంట సాగు మరియు స్లాడ్ అండ్ బర్న్ పద్ధతిపై ఆధారపడే
ఉండేది. అయితే వలసదారుల నేల సవన్నోత్పత్తి కోల్పోవడం మరియు కలుపు మొక్కల నుండి కారణంగా వారి పొలాల మరియు పంటలను నిర్వహించలేకపోయారు. అమెజాన్లోని నేలలు కొద్ది కాలం మాత్రమే ఉత్పాదకతను కలిగి అయితే ఉంటాయి. కాబట్టి రైతుల నిరంతరం కొత్త ప్రాంతాలకైతే వెళ్ళి ఎక్కువ భూమిని క్లియర్ చేస్తున్నారు. ఈ వ్యవసాయ పద్ధతులు అటవీ నిర్మూలనకు దారితీశాయి మరియు విస్తృతమైన పర్యావరణ నష్టాన్ని కలిగించాయి. అటవీ నిర్మూలన గణనీయంగా ఉంది మరియు అడవులు తొలగించే ప్రాంతాలు బాహ్య అంతరిక్షం నుండి కంటితో అయితే కనిపిస్తున్నాయి. 1970లో ట్రాన్స్ అమెజోనియస్ హైవేపై నిర్మాణం అయితే ప్రారంభమైంది. ఈ హైవే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కు పెద్ద ముప్పుగా అయితే మారింది. ఈ హైవే ఇప్పటికీ పూర్తి కాలేదు, పర్యావరణ నష్టాన్ని పరిమితం చేసింది. 1991 మరియు 2000 మధ్య అమెజాన్లో కోల్పోయిన మొత్తం అటవీ ప్రాంతం 4,15,000 నుండి 5,87,000 కిలోమీటర్లు, 1,60,000 నుండి 2,27,000 చదరపు మైళ్ళకు పెరిగింది. కోల్పోయిన అడవులలో ఎక్కువ భాగం పశువులను మేతగా అయితే మారింది. అమెజాన్ గతంలో అటవీ భూమిలో 70% మరియు 1970 నుండి అటవీ నిర్మూలన చేయబడిన భూమిలో 91% పశువుల మేత కోసం ఉపయోగించబడుతున్నాయి. ప్రస్తుతం బ్రెజిల్ ప్రపంచంలోనే అతిపెద్ద సోయాబీన్ ఉత్పత్తిదారు. అయితే లేడిమేర్ ఓలివేరా మరియు ఇతరులు నిర్వహించుకున్న కొత్త పరిశోధన ప్రకారం అమెజాన్లో ఎక్కువ పర్యావరణం నరికివేయబడితే తక్కువ అవపాత ఆ ప్రాంతాన్ని అయితే చేరుకుంటుంది మరియు అందువల్లే హెక్టార్కు దిగుబడి తక్కువగా అయితే ఉంటుంది. కాబట్టి జనాదరణ పొందిన అభివృద్ధి ఇప్పటికీ వర్షారణ్యం మండలాలను నరికివేసే వాటిని పాస్టోరల్ పొలాలుగా మార్చడం వల్ల బ్రెజిల్కు ఎటువంటి ఆర్థిక ప్రయోజనం అయితే లేదు. 2019లో మంటలు. 2019లో బ్రెజిల్లో 72,843 మంటలు అయితే సంభవించాయి. వాటిలో సగానికి పైగా అమెజాన్ ప్రాంతంలోనే అయితే ఉన్నాయి. ఆగస్టు 2019లో రికార్డు స్థాయిలో మంటలైతే సంభవించాయి. బ్రెజిలియన్ అమెజాన్లో అడవి నిర్మూలన 2018లో ఇదే నెలతో పోలిస్తే జూన్లో 2019లో 88% కంటే ఎక్కువగా అయితే పెరిగింది. బ్రెజిలియన్ ప్రభుత్వం పర్యావరణ నిబంధనలను సడలించడంతో అగ్ని ప్రమాదానికి గురైన అడవుల విస్తీర్ణం అయితే పెరిగింది. ముఖ్యంగా 2008లో ఆ నిబంధనల అమలులోకి రాకముందే అగ్ని ప్రమాదానికి గురైన ప్రాంతం 2009, 2018 నియంత్రణ కాలంతో పోలిస్తే కూడా పెద్దదిగా అయితే ఉండేది. ఈ మంటలు అమెజాన్ బేసిస్ యొక్క గుండెకు దగ్గర కలుగుతుందని ఉండడంతో జీవన వైవిధ్యంతో పాటు వాటి ప్రభావం స్కేల్తో పెరిగింది. ఎందుకంటే సంచిత అగ్నిపర్వతానికి గురైన ప్రాంతం ప్రజావిధం జాతుల సంఖ్యతో పరస్పర సంబంధం అయితే కలిగి ఉంది. పరిరక్షణ మరియు వాతావరణ మార్పు. పర్యావరణవేత్తలు అడవుల నాశనం వల్లే కలిగి జీవన వైవిధ్యం కోల్పోవడం గురై అలాగే వృక్ష సంపదతో ఉన్న కార్బన్ విడుదల గురించి ఆందోళన అయితే చెందుతున్నారు. ఇది గ్లోబల్ వార్మింగ్కు వేగవంతం అయితే చేస్తుంది. అమెజోనియస్ సతత హరిత అడవులు ప్రపంచానికి భూ సంబంధమైన ప్రాథమిక ఉత్పాదికతో దాదాపు 10% మరియు పర్యావరణ వ్యవస్థలలో 10% కార్బన్ నిల్వలను అయితే కలిగి ఉన్నాయి. మెట్రిక్ టన్నుల కార్బన్ క్రమంలో 1975లో మరియు 1996 మధ్య అమెజోనియస్ అడవులు సంవత్సరానికి హెక్టార్కు 0.62 ± 0.37 టన్నుల కార్బన్ను సేకరించాయని అంచనా. 2021లో అమెజాన్ మొదటిసారిగా అది గ్రహించింది. దానికంటే ఎక్కువ గ్రీన్ హౌస్ వాయువులను విడుదలైతే చేసిందని నివేదించింది. భూమి యొక్క ఆక్సిజన్తో 1/2 కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నట్లు తరచుగా ప్రస్తావించబడింది. ఇది తరచుగా చెప్పబడింది కానీ దుర్వినియోగం చేయబడిన గణాంకాల వాస్తవానికి ఆక్సిజన్ టర్నోవర్ను సూచించాయి.
పర్యావరణ వ్యవస్థ యొక్క నికర సహకారం దాదాపు 0. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.